తెలంగాణలో పాఠ్య పుస్తకాల లొల్లి తారాస్థాయికి చేరుతున్న క్రమంలో తెలంగాణ సర్కార్ పాఠ్య పుస్తకాల ప్రెస్ సర్వీస్ డైరెక్టర్గా ఉన్న శ్రీనివాస్ చారిని ఆ బాధ్యతల నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఇప్పటికే పాఠ్య పుస్తకాలు వెనక్కి తీసుకోవాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. కాగా పాఠశాలలో 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు అధికారులు పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్లు పంపిణీ చేశారు. విద్యాశాఖ వీటిలో ముందు మాట మార్చకుండా ముద్రించింది. మాజీ సీఎం కేసీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్లతోనే పుస్తకాలు ముద్రణ జరిగింది. ఇది వివాదాస్పదం కావడంతో వాటిని వెనక్కి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది రేవంత్ సర్కార్. మరోవైపు దీనిపై విపక్షాలు మండిపడుతున్నాయి. తెలంగాణలో పాఠ్య పుస్తకాల లొల్లి తారాస్థాయికి చేరుతున్న క్రమంలో తెలంగాణ సర్కార్ పాఠ్య పుస్తకాల ప్రెస్ సర్వీసెస్ డైరెక్టర్గా ఉన్న శ్రీనివాస్ చారిని ఆ బాధ్యతల నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే పాఠ్య పుస్తకాలు వెనక్కి తీసుకోవాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. కాగా పాఠశాలలో 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు అధికారులు పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్లు పంపిణీ చేశారు. విద్యాశాఖ వీటిలో ముందు మాట మార్చకుండా ముద్రించింది. మాజీ సీఎం కేసీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్లతోనే పుస్తకాలు ముద్రణ జరిగింది. ఇది వివాదాస్పదం కావడంతో వాటిని వెనక్కి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది రేవంత్ సర్కార్. మరోవైపు దీనిపై విపక్షాలు మండిపడుతున్నాయి. తెలంగాణలో పాఠ్య పుస్తకాల లొల్లి తారాస్థాయికి చేరుతున్న క్రమంలో తెలంగాణ సర్కార్ పాఠ్య పుస్తకాల ప్రెస్ సర్వీసెస్ డైరెక్టర్గా ఉన్న శ్రీనివాస చారిని ఆ బాధ్యతల నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఇప్పటికే పాఠ్య పుస్తకాలు వెనక్కి తీసుకోవాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. కాగా పాఠశాలలో 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు అధికారులు పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్లు పంపిణీ చేశారు. విద్యాశాఖ వీటిలో ముందు మాట మార్చకుండా ముద్రించింది. మాజీ సీఎం కేసీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్లతోనే పుస్తకాల ముద్రణ జరిగింది. ఇది వివాదాస్పదం కావడంతో వాటిని వెనక్కి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది రేవంత్ సర్కార్. మరోవైపు దీనిపై విపక్షాలు మండిపడుతున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త అకాడమీ ప్రారంభమైన తర్వాత తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలో కానీ అదేవిధంగా ప్రభుత్వం ముద్రించేటువంటి పుస్తకాల్లో తెలంగాణ ప్రభుత్వం ఏదైతే నూతనంగా ఉంటుందో ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి సందేశం ముఖ్యమంత్రి విద్యాశాఖ సంబంధించినటువంటి సందేశం ఇస్తూ ప్రతిసారి కూడా పుస్తకాలు కొత్తగా ముద్రణ అవుతా ఉన్నటువంటి పరిస్థితి గత కొన్నేళ్లుగా ఆనవాయితీగా వస్తా ఉంది. ప్రభుత్వ పాఠశాలలు మొన్న 13వ తారీఖు ప్రారంభమయ్యే ఒరిజినల్ గా 11కు ప్రారంభం కావాలి. అయితే వాతావరణ పరిస్థితుల రీత్యా 13కు వాయిదా వేసి ప్రారంభించడం జరిగింది. అయితే అప్పటికే యూనిఫామ్స్ తో పాటు అదేవిధంగా పుస్తకాలు, మౌలిక వసతులకు సంబంధించిన అంశాలన్నీ కూడా విద్యాశాఖ చాలా కేర్ఫుల్ గా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి ఇప్పటికే ఆదేశించారు. అయినప్పటికీ కూడా అధికారుల నిర్లక్ష్య ధోరణి చాలా స్పష్టంగా కనిపించింది. తెలుగు పాఠ్య పుస్తకాల్లో ప్రభుత్వం ముద్రించేటువంటి పాఠ్య పుస్తకాల్లో గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్, అదేవిధంగా విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన సబితా ఇంద్రారెడ్డితో పాటు ఆ సంచాలకులుగా పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరైతే వాళ్ళకి సంబంధించిన సమాచారంతో కూడినటువంటి ఫోటోలతో కూడినటువంటి సమాచారాన్ని, సందేశాన్ని మాత్రమే ఆ పుస్తకాల్లో యథాతథంగా పంపించడం జరిగింది. అయితే అది కింది స్థాయికి వెళ్ళిన తర్వాత ప్రజల్లోకి అంటే విద్యార్థుల్లోకి చేతుల్లోకి వెళ్ళిన తర్వాత తిరిగి చూస్తే ముఖ్యమంత్రిగా చంద్రశేఖరరావు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రిగా సబితా ఇంద్రారెడ్డికి సంబంధించినటువంటి వివరాలు మాత్రమే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. దీంతో అటు విద్యాశాఖ అధికారులు అలర్ట్ అవ్వడం జరిగింది. అధికారులు, ప్రభుత్వ అధినేతలు కూడా, మంత్రులు కూడా సీరియస్ అవ్వడం జరిగింది. అధికారులకు సంబంధించి ఈ అధికారులు అందరిపైన కూడా చర్యలు తీసుకోవాలి, ఇంత నిర్లక్ష్య పూరితంగా ఉంటే ఎలా అని చెప్పేసి కూడా విద్యాశాఖ సీరియస్ అవుతా ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే మంత్రులు వీరందరూ కూడా ప్రభుత్వం పైన అంటే ప్రభుత్వాన్ని చెడ్డ పేరు తెచ్చే విధంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా ఆరోపించారు. మరోవైపు
దీనికి బాధ్యులుగా ఉన్నటువంటి అధికారి ఎవరైతే ఉన్నారో ఆ అధికారికి సంబంధించినటువంటి శ్రీనివాసాచారిని కొద్దిసేపటి క్రితమే పూర్తిగా డైరెక్టర్ బాధ్యతల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కొత్తగా ఎవరిని ఇస్తారు అని చెప్పేసి కూడా సంశయం వ్యక్తం అవుతుంది. ఎందుకంటే మరి కాసేపట్లో ఐఏఎస్ అధికారుల బదిలీలు కూడా జరగబోతుందని చెప్పేసి సచివాలయంలో ప్రచారం జరుగుతూ ఉంది. సో ఈ నేపథ్యంలో కొత్త డైరెక్టర్ కూడా నియామకం చేసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇక ఇప్పటికే ముద్రించినటువంటి పుస్తకాలకు సంబంధించిన దాంట్లో రేవంత్ రెడ్డి ఫోటో కానీ ప్రస్తుతం ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రికి సంబంధించిన ఫోటో కానీ లేకపోవడం పట్ల వాళ్ళు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రాజు.